బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో క్రైమ్ రేట్ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణలో నేరాల సంఖ్య పెరిగింది అని డీజీపీ చెబుతున్నారు. గత 2023తో పోల్చుకుంటే 2024లో నేరాల సంఖ్య పెరిగింది. అన్ని రకాల నేరాల సంఖ్య కూడా ఇక్కడ పెరిగింది. మహిళలపై నేరాలు కూడా తెలంగాణలో పెరిగాయి అని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై నేరాలు ఏ స్థాయిలో పెరిగాయి, ఏ నేరాలు ఏ స్థాయిలో పెరిగాయి, 2023తో పోల్చుకుంటే ఎన్ని కేసులు నమోదయ్యాయో ఆసక్తికరమైన గణాంకాలను ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. మహిళలపై రోజుకు 8 రేపులు జరుగుతూ ఉన్నాయి. మహిళలపై రోజుకు 8 అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదిలో 2948 అత్యాచార కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే మహిళలపై అత్యాచార ఘటనలు ఈ ఏడాది పెరిగాయి అని చెబుతున్నారు. 2023లో మహిళలపై అత్యాచార ఘటనలు 2284 ఘటనలు చోటు చేసుకుంటే అవి 2024 వచ్చేసరికి 2945 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి, అత్యాచార కేసులు పెరిగాయి. అలాగే హత్యల విషయంలో కూడా 2003తో పోల్చుకుంటే 2023తో పోల్చుకుంటే 2024లో హత్య కేసులు కూడా పెరిగాయి, హత్యలు పెరిగాయి. 2023వ సంవత్సరంలో 213 హత్యలు జరిగితే 2024లో 241 హత్య కేసులు నమోదయ్యాయి, 241 హత్యలు జరిగాయి. కిడ్నాప్లు కూడా 2023తో పోల్చుకుంటే భారీగా పెరిగాయి. 2023వ సంవత్సరంలో 884 కిడ్నాప్ కేసులు నమోదైతే 2024లో 1122 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం 2023లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, 2024 ఎన్ని కేసులు నమోదయ్యాయో నేను మీకు చెప్పబోతున్నాను. 2024లో మొత్తం కేసుల సంఖ్య 2,34,158 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1945 డ్రగ్స్కి సంబంధించిన కేసులు నమోదైతే అందులో 4,682 మందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. 33,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉండడంతో పోలీసులపై విపరీతమైన భారం కూడా పడుతుంది. ఏకంగా 33,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 180 కోట్ల రూపాయలను రికవరీ కూడా చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా సైబర్ క్రైమ్ కేసుల్లో నగదును చోరీ చేస్తున్న బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడుతున్న కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 180 కోట్ల రూపాయలను రికవరీ కూడా చేశామని డీజీపీ చెబుతున్నారు. నేరాల వివరాలు మొత్తం డీజీపీ చెప్పారు. ఒకసారి నేరాల వివరాల గురించి డీజీపీ ఏం చెప్పారో విందాం. As far as rape cases is concerned, yes, there is a small increase in rape cases, but if you see the trend, less than 1% cases only accused were not known to the victims. So more than 99% of the cases accused were known to the victims. So there is no, I would say, alarming change or anything in the figures. But definitely we are committed to improve the safety of the women and reduce this crime in future. స్వయంగా డీజీపీ తెలంగాణలో నమోదవుతున్న పెరుగుతున్న నేరాల గురించి మాట్లాడారు. క్రైమ్ రేట్ గతంతో పోలిస్తే పెరిగింది, మహిళలపై నేరాలు కూడా పెరిగాయని డీజీపీ చెప్తున్నారు. వీటిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము అని కూడా డీజీపీ చెప్పారు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఈ పెరిగిన నేరాలను ఏ విధంగా చూస్తోంది పోలీస్ శాఖ? పెరగడానికి గల కారణాలు ఏమని చెప్తూ ఉన్నారు? ఈ పెరుగుతున్న నేరాలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ నేరాలు అనేది మనకి చాలా క్లియర్ గా తెలుస్తోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33% పెరిగాయి సైబర్ క్రైమ్ నేరాలు అంటూ కూడా డీజీపీ నిన్న చెప్పడం జరిగింది. దాదాపుగా 25,184 సైబర్ క్రైమ్ కేసులు అయితే నమోదు అవ్వడం జరిగింది. దాదాపుగా అంటే కొత్త చట్టాలు వచ్చిన తరువాత 85,190 కేసులు నమోదయ్యాయి. అలాగే 0 FIR కింద కూడా 1,313 కేసులు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అంటూ కూడా డీజీపీ అయితే చెప్పడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ సంఖ్య అంటే అధికంగా పెరగటంతో దీన్ని ఎలా తగ్గించాలి అనే నేపథ్యంలో కూడా మేము కఠిన శిక్షలు తీసుకొచ్చాము. అదే విధంగా కఠినంగా ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో అవి కూడా పెంచుతున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా రోజుకి 8 మందికి పైగా రేప్ కి గురవుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా 665 అత్యాచారాలు పెరిగినట్టుగా అయితే మనకి డీజీపీ చెప్పడం జరిగింది. అంటే 2023లో 2,284 కేసులు లాస్ట్ ఇయర్ కనుక నమోదైతే ఇప్పుడు మాత్రం 2,945 కేసులు ఆడవారి పట్ల అత్యాచారాలు పెరుగుతున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపు 665 ఎక్కువ మొత్తంలో అత్యాచారాలు జరుగుతున్నట్టుగా అయితే అని చెప్పడం జరిగింది. అలాగే హత్యలు, కిడ్నాప్లు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది శిక్షణ కాలం కూడా తగ్గే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఏడాదిలో 3 మరణ శిక్ష విధించారు. హైదరాబాద్ లో 2, అలాగే సంగారెడ్డిలో ఒకరికి కూడా ఒక కేసు పరంగా అయితే మరణ శిక్ష విధించినట్టుగా అయితే డీసీపీ చెప్పడం జరిగింది. అత్యాచారం కేసులో ఈ ఏడాది 3 కేసుల్లో 4 జీవిత ఖైదు శిక్ష కూడా విధించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలపై దాడుల కేసుల్లో 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు శిక్ష విధించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే పోక్సో కేసులో 77 నమోదు గాక 82 మందికి శిక్ష ఖరారు అయినట్టుగా కూడా డీజీపీ చెప్పడం జరిగింది. అలాగే షీ టీమ్ కి దాదాపుగా 10,862 పబ్లిక్ ప్రదేశాల నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. అంటే మమ్మల్ని ఏడిపిస్తున్నారు, వేధిస్తున్నారు అంటూ ఫిర్యాదులు రాగా అందులో 830 ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మిగతావి ఏవైతే ఉన్నాయో వాటి అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారంటూ కూడా టీమ్ వాళ్ళు అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 27 భరోసా సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ క్రైమ్ రేట్ అధికంగా పెరిగింది కాబట్టి వాటిని తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 భరోసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. అదే విధంగా ఈ ఏడాది రోడ్ యాక్సిడెంట్లు కూడా అధికంగానే జరిగాయి కాబట్టి సీసీ కెమెరాలను కూడా ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది. అంటే 20,702 రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఈ ఏడాది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఏడాది మాత్రం 11,64,645 సీసీ కెమెరాలను రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా డీసీపీ అయితే చెప్పడం జరిగింది. రైట్ దేవిక, తెలంగాణలో పెరుగుతున్న క్రైమ్ రేట్స్ గురించి డీజీపీ మాట్లాడారు. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ ఏ విభాగాల్లో పెరిగింది, ఎక్కడెక్కడ పెరిగింది, దానికి కారణాలు ఏంటి అనే వివరాల గురించి కూడా డీజీపీ మాట్లాడారు. మహిళలపై దాడుల సంఖ్య పెరిగింది, అలాగే సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగింది అని డీజీపీ చెప్తున్నారు. వీటికి గల కారణాలు ఏంటో మేము విశ్లేషించాము. తగ్గించడానికి, క్రైమ్ రేట్ని తగ్గించడానికి కూడా ఏం చేయాలో పోలీస్ శాఖ కసరత్తు చేస్తోందని చెప్తున్నారు. ఒకసారి డీజీపీ ఏం మాట్లాడారో చూద్దాం. As far as rape cases is concerned, yes, there is a small increase in rape cases, but if you see the trend, less than 1% cases only accused were not known to the victims. So more than 99% of the cases accused were known to the victims. So there is no, I would say, alarming change or anything in the figures. But definitely we are committed to improve the safety of the women and reduce